అంటే ఇప్పుడు దేవుడు మానవుని నిర్మించుట్లో తన పోలికను, తన స్వరూపమును పెట్టాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటి ఈ స్వరూపం, ఏంటి ఈ రూపం అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఎంత మంచి మాట! ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, తర్వాత భూమిని లోపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. మరి దిన మన పాఠ్యభాగం ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, దేవుడు మానవుని సృష్టించాడు. ఎలా సృష్టించాడు మనం చూస్తే 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇది వరకున్నటువంటి సృష్టిలో నుంచి ఆయన తీసి శరీరమును ఏర్పాటు చేశాడు. అంటే మానవుని యొక్క శరీరం మట్టితో తయారు చేశాడు. ఆ తర్వాత ఆయన జీవవాయువును తనలో నుంచి ఆ మానవుని యొక్క నాసిక రంధ్రంలో ఊదాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు ఆ నేలమంటితో తయారు చేయబడిన ఆ శరీరం జీవించే ప్రాణి అయినది. అంటే మానవుని దేవుడు నేలమంటితో చేసి తన జీవవాయువును ఊదాడు. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదాం. అంటే ఇప్పుడు దేవుడు మానవుని నిర్మించుట్లో తన పోలికను, తన స్వరూపమును పెట్టాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటి ఈ స్వరూపం, ఏంటి ఈ రూపం అని అంటే, మానవుడు మట్టితో తయారు చేయబడిన ఆయన ఊదిన జీవమే. ఈ జీవంలో నుంచే మనిషికి వివేచన, బుద్ధి, హృదయము, ప్రేమానురాగాలు, భావోద్వేగాలు ఇవన్నీ పుట్టడం మనము చూస్తాం. ఇవన్నీ ప్రభు యొక్క పోలికని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. దేవుడు ఈ రీతిగా మానవుని నిర్మించి వానికి భూమి అంతటి మీద గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా ఆశీర్వదించాడు అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఎంత మంచి మాట! ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, తర్వాత భూమిని లోపరుచుకోవాలి. మానవునికి భూమి లోబడాలి. ఇది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. తర్వాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలి. అంటే మానవుని వాటన్నిటి మీద ఏలికగా చేసినాడని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. ఇది ప్రభువు ఉద్దేశపూర్వకంగా, హృదయపూర్వకంగా మానవునిపై ప్రేమ చూపించి అనుగ్రహించిన గొప్ప ఇవి. అయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అయితే కీర్తనాకారుని యొక్క అనుభవంలో ఆయన మాట్లాడుచు అంటున్నాడు, సృష్టికర్తవైన దేవా, నీవు చేసిన సృష్టిని, నీవు చేసిన కార్యములను చూసినప్పుడు మానవుని జ్ఞాపకం చేసుకుంట, మానవుని దర్శించుటకు మానవుడు ఏ పాటివాడు? మానవుడు నథింగ్. అయితే ఇలాంటి బలహీనుడైనటువంటి మానవుణ్ణి దేవుడు ఏలికగా చేయట్లో మానవునిపై దేవునికున్న ప్రేమ. దానికి కారణం ఏంటో తెలుసా? మానవునిలో దేవుడు తన స్వరూపాన్ని పెట్టాడు. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగం నుంచి 6వ వచనం కూడా, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నరునిలో దేవుని స్వరూపం ఉంది, దేవుని పోలిక ఉంది
అది ఇక్కడ మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం, మానవుడు దేవుని పోలిక మహిమ అంటే ఆయన స్వారూప్యమును కలిగి ఉన్నాడని. అందుకే మానవుల్ని అంతగా ప్రేమించాడు. తన స్వారూప్యం మానవుల్లో ఉంది కాబట్టి అంతగా ప్రేమించాడు. అందుకే సమస్త సృష్టి మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సృష్టి కంటే వెనుక సృష్టించబడిన నిర్మించబడిన సృష్టి అంతటి మీద దేవుడు అందుకే గొప్ప అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. దేవుని యొక్క హృదయాభిలాష మానవుని ఆశీర్వదించుటయే, మానవుని దీవించుటయే, మానవుని హెచ్చించుటయే, మానవునికి అధికారం ఇచ్చుటయే. ఎంత గొప్ప అభిలాష మానవుని పట్ల కలిగి ఉంటూ వచ్చినాడు. అయితే ఈ దినాల్లో మనం చూస్తే ఇది మనకి కేవలం అపోహగానే కనబడుతుంది. దానికి కారణం ఒకటి ఉంది, అది మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూడవచ్చు. అది రానున్న దిన భాగాల్లో మనం నేర్చుకుంటాం. మెట్టుకు ఏదేమైనా దేవుని యొక్క హృదయాభిలాష మానవుని పట్ల ఒకటే, వారిని హెచ్చించాలి, ఆశీర్వదించాలి, దీవించాలి, వారికి అధికారం ఇవ్వాలి, వారు సమస్త సృష్టిని ఏలాలి. అదే హృదయాభిలాషను దేవుడిక్కడ కనపరుచుచూ ఉన్నాడు. కాబట్టి నేలమంటితో నిర్మించి తన పోలిక తన స్వభావాన్ని మనిషికిచ్చి మనిషికి సమస్త అధికారాన్ని ఇచ్చి దేవుడు మనిషిని హెచ్చించాడు, మనిషిని మహిమతో నింపాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత! మట్టి మానవులం, బలహీనులం, ఏ పాటివారం అంటే మనం నథింగ్. అలాంటి వాళ్ళకి ఇంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడంటే దేవుని దృష్టిలో మన భాగం ఎంతో అర్థమవుతున్నది. ప్రియుడ, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఇంతగా మానవుని ప్రేమించాడు. సమస్త హక్కు కలిగినటువంటి దేవుడు, మానవుని కంటే అతీతుడు, గొప్పవాడైన దేవుడు బలహీనుడైన మానవుని ఇంతగా ప్రేమించి ఇంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడంటే మానవుడు నిజంగా ఎంత ధన్యుడు. ప్రియుడా, ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు. అందుకే యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుణ్ణి దేవుడిగా ఎవరైతే కలిగి ఉంటారో, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రజలు ఎంతో ధన్యులు. కాబట్టి ఈ ధన్యత కలిగి నీవు కూడా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రత్యక్షతను తెలియజేశాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ధన్యులంగా మారదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా మరికొంత భాగమును నీ వాక్యంలో నుంచి నేర్చుకుంటూ వచ్చినాం. ప్రభువా, మానవుని నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువునుది నీ పోలిక నీ స్వభావాన్ని అనుగ్రహించావు. వందనాలు ప్రభువా. అంతగా ప్రేమించి ఫలించాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, భూమిని లోపరుచుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. సమస్తమును ఏలమని మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ ప్రేమ కొరకే స్తోత్రాలు. బలహీనుడైన మానవునికి నీ హృదయంలో ఎంత గొప్ప స్థానం ఇచ్చావో తెలియజేసినారు. నీ ప్రేమను, నీ ఉద్దేశాలను ఎరుగక మానవుడు నీకు దూరమైనడు. కనికరించ నీ ప్రియకుమారుని చేత మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనమందరం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికి తోడేయండి, భద్రపరచునుగాక. ఆమేన్.